Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is boasting in the cross. Boasting in the cross. The text is from Galatians chapter 6 verse 14. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు ఆశ్రయించుట నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువేయబడి ఉన్నాము. Paul declares that the only pride is in Jesus' sacrifice, not personal achievements, legalism, or worldly status, emphasizing total reliance on Christ. అపోస్తలుడైన పౌలు సంపూర్ణంగా దేవుని మీద క్రీస్తు ఆధారపడడం ద్వారానే ప్రభు చేసిన త్యాగమందు ఆ శిలువ యందే అతిశయపడుతున్నాడు. కానీ తనకు పర్సనల్ అచీవ్మెంట్స్ కానీ వరల్డ్ స్టేటస్ మీద అతిశయపడడం లేదు. The only boast, Paul explicitly rejects boasting in anything except the cross of Christ, making it as the sole basis for his confidence and identity. తన యొక్క విశ్వసనీయతకు, తన యొక్క నమ్మకానికి, తన యొక్క గుర్తింపుకు ప్రాముఖ్యమైన ప్రాతిపదిక యేసు ప్రభు శిలువనే తప్ప ఏది కాదు అంటాడు ఆయన. Crucified to the world. The phrase indicates a complete break from worldly values, ambitions. ప్రాపంచికమైన కోరికల నుండి వాటిని కంప్లీట్గా తెగదెంపులు చేసుకోవడం అంటున్నాడు. దానివల్ల నాకు లోకము నేను సిలువబడి ఉన్నాను. లోక ఆశలను, అచీవ్మెంట్స్ కానివ్వండి, వాటిని ఆశపడలేదు, వాటిని కంప్లీట్గా సిలువకు అప్పగించాడు. లోకమును సిలువేయబడి ఉన్నాను అంటాడు. కాబట్టి అబద్ధ బోధకులు తమ యొక్క బోధ యందు, తమ యొక్క అచీవ్మెంట్స్ యందు వాటి అతిశయపడుతున్నారు. అప్పుడు వాటన్నిటిని ఛేదించి క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట అది నాకు దూరమగును కాకంటాడు. నువ్వు దేనిని అతిశయపడుతున్నావు? నీకున్న స్టేటస్ బట్టి, అచీవ్మెంట్స్ బట్టి వాటి బట్టి అతిశయపడుతున్నావా? లోకమును సిలువేయబడి ఉన్నావా? పౌలు భక్తుడు అంటున్నాడు, నాకును నేను సిలువేయబడి ఉన్నాను. నా సిలువ మాత్రమే, క్రీస్తు సిలువ మాత్రమే అతిశయ కారణం. మరి ఏది కాదని ప్రభు సిలువ యందు అని త్యాగం యందు అపోస్తలుడైన పౌలు అతిశయపడ్డాడు. అతిశయ ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ వాటి మీద అతిశయపడలేదు ఆయన. హిస్ బోస్ట్ ఈజ్ ఇన్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి ప్రభు శిలువ యందు అతిశయించి అది అతిశయకాలంగా ఎంచుకొని లోకం సిలువేయబడి ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నత మీకు స్తోత్రం తండ్రి. లోక సంబంధమైన వాటిని అతిశయించక, మాకున్న ఆధిక్యతలు బట్టి, మీరు సాధించిన విషయాల బట్టి అతిశయపడక, మీ శిలువ యందు అతిశయపడే కృపను మాకు ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనమైన మీ నామాన్ని కొనియాడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును అని ప్రేమించే వారందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.